హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ రైతు బంధు సంబంధించి, అదేవిధంగా రైతు భరోసా పెట్టుబడి సాయం కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి, అదేవిధంగా ధరణి పోర్టల్ గురించి కూడా ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్పడానికి వీడియో చేయడం అయితే జరుగుతుందండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఈ వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లో వస్తుందండి. తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు బంధు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ అప్డేట్ అయితే అందించారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక సీఎం గారు మరోసారి ఈ జనవరి ముగిసేలోపు 5 ఎకరాల వరకు ఎవరైతే రైతు బంధు సాయం తీసుకున్నారో వారందరికీ స్పీడప్ చేయాలని ట్రెజరీ శాఖకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి ఒక రోజుకు 1 ఎకరం, ఈ రకంగా ఎకరం పెంచుకుంటూ పోయేది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందని, ఈ అపవాదిని బయటపడేందుకు నిధుల కొరత సమస్య ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 9,000 కోట్ల రూపాయలు అప్పు అయితే తీసుకుంది. దీన్ని పూర్తి స్థాయిలో వెచ్చించి ప్రతి అర్హత కలిగిన రైతుకు డబ్బులు అయితే వేయనుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు త్వరలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. 2 ప్రధాన పార్టీలు ఇప్పటికే సమాయత్తమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు వేయలేదని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రులు కావచ్చు, డబ్బులు వేయలేదు అని ఎవరు కూడా అనకూడదు, సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్న పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంద్ అయితే పడుతూ ఉందన్నమాట. ఇక ఎంత పడుతుంది ఏందనేది ఒకసారి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, ఈరోజు ఆదివారం బ్యాంకులు అయితే హాలిడే ఉంటుంది కాబట్టి రేపటి నుంచి మనకు తిరిగి మళ్ళీ రైతు బంధు డబ్బులు అయితే జమ కానున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఓ లెక్కన దాదాపు 5 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక రైతు భరోసాకు సంబంధించి ఈ సీజన్లో అయితే ఏదైతే పంట పెట్టుబడికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకొని ఉన్నారు, వాటిని వచ్చే వానాకాల సీజన్లో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట. ఇక ఆ వివరాలు అనేది ఒకసారి చూద్దాం. రైతు బంధు ఎలా ఇస్తున్నారో చెప్పాలని ధరణి కమిటీ వ్యవసాయ శాఖ అధికారులను అయితే ప్రశ్నించిందనమాట. ఇక శనివారం అనగా సచివాలయంలో ధరణి కమిటీ వ్యవసాయ అందరూ కూడా అధికారులు, మరి కీలక నేతలు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో. కమిటీ అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టా భూములు డేటా ఆధారంగా ధరణి పోర్టల్ ఉన్న వాటిని ప్రామాణికంగా తీసుకొని వాటికి డబ్బులు కూడా వేస్తున్నామని తెలియజేశారన్నమాట. ఇక గతంలో ప్రభుత్వం డాంబికంగా లెక్కలైతే ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి కౌలు రైతులకు రైతు భరోసా, అదేవిధంగా కూలీలకు కూడా రైతులకు డబ్బులు కూడా ఇవ్వనుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక రైతులను గుర్తించాలంటే ప్రత్యేక చట్టం కూడా ఉండాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. కౌలు సంబంధించి ఇందులో ఏపీలో ప్రస్తుత కౌలు చట్టం అమలవుతుంది. దాన్ని అధ్యయనం చేసి అలాంటి చట్టాన్ని తీసుకువచ్చి కౌలు రైతులకు గుర్తిస్తే రైతు భరోసా ఇవ్వడం సాధ్యమవుతుందని అభిప్రాయం కమిటీ ముందుకైతే వచ్చినట్లు కీలకమైన సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి గవర్నర్ ప్రసంగంలో కీలకంగా ప్రకటన చేశారు. రైతు రుణమాఫీ ఒకేసారి విడతల వారీగా కాకుండా ఒకేసారి డబ్బులు కూడా విడుదల చేస్తామంటున్నారు. మొత్తానికి పలు దఫాలుగా ఇక ఏ శాఖకు ఎన్ని నిధులు కేటాయించాలని ఇప్పటికే మంత్రులు అధికారులతో పదే సమావేశం అవుతున్నాయి. ప్రజల నుంచి దాదాపు రైతులు పెద్దగా ఓప్స్ అయితే పెట్టుకున్నది రైతు రుణమాఫీ, రైతు బంధు కాబట్టి. సో వీటిపైన అత్యంత త్వరలోనే మరోసారి మన కీలక అప్డేట్ కూడా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది లోక్సభ ఎన్నికల కంటే ముందు. సో ఇది మనకు అప్డేట్ అండి రైతులకు సంబంధించి. ఏ చిన్న అప్డేట్ వచ్చి తెలియజేస్తానో అందరూ కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.